హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. అదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్, టమోటా, వెల్లుల్లి, అల్లం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మనకు తగినంత కారం అయితే యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇంకైతే చెక్క, లవంగం వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా బరగ్గా ఉంటే కొద్దిగా బాగుంటుంది, మరీ నున్నగా లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆవాలు బాగా చిట్లిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పచ్చివాసన అయితే పోతుందన్నమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా మనమైతే ఎగ్ కర్రీ అయితే చేసుకోవచ్చండి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది అయితే పల్లీలతో చేస్తారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా తినొచ్చు, లేదంటే రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల మనం వేయించుకున్నప్పుడు ఉండలుగా ఉంటుంది కదా, అలా లేకుండా వాటర్ వేసినాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకొని గార్లిష్ చేసుకోవాలి. మనమైతే సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. రైస్లోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే ఏం కావాలో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.